అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకైతే ఒక పెద్ద అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే రైతు గుర్తింపు కార్డులు. ఈ రైతు గుర్తింపు కార్డులు అనేటివి ఫ్యూచర్లో గవర్నమెంట్ అమలు చేయబోయే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వీటిని లింకప్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రైతు గుర్తింపు కార్డులను ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటివి, వాటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రైతు గుర్తింపు కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పొలం ఉన్న రైతులకి ఈ రైతు గుర్తింపు కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది. వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు అవన్నిటివి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. విశిష్ట గుర్తింపు సంఖ్య అంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎలా ఉందో అలాగే ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడి అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అది ఇండియా మొత్తం ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా ప్రతి రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ నందు నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 10 నుండి చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ దీని కొరకు రైతులు ఏం చేయాలి, అది ఎలా చేసుకోవాలి అంటే రైతు సేవా కేంద్రాల వద్ద వెళ్ళాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి మీ పేరు, ఊరు, ఆధార్ నెంబరు, పట్టాదారు పాస్బుక్ మరియు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్ అందించాలి. ఇక్కడ ఊరు అదంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, మీ అడ్రస్ అవి వస్తాయి. ఆధార్ నంబరు, పట్టాదారు పాస్బుక్ అంటే పాస్బుక్ సంబంధించి ఖాతా నెంబర్ అవి అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది పొలం ఎక్కడ ఉంటే అక్కడే రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఆధార్ అడ్రస్ ఒక ఊర్లో ఉంటుంది, పొలం అదే ఊర్లో ఉంటే మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోండి. లేదు ఆధార్ అడ్రస్ ఒక ఊరు, పొలం పక్క ఊర్లో ఉంది అంటే మీరు పక్క ఊర్లో వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అడ్రస్తో సంబంధం కాదు, పొలం ఎక్కడ ఉండేది అనేది ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్. ఈ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీలు అయితే రావడం జరుగుతుంది. 3 ఓటీపీలు వస్తాయన్నమాట. ఆ ఓటీపీలు చెప్పిన తర్వాత నమోదు పూర్తవుతుంది. ఆ ఓటీపీ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు గుర్తింపు ఐడి అయితే రావడం జరుగుతుంది. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ఎందుకు అవసరం? విశిష్ట గుర్తింపు సంఖ్య లేకపోతే ఈ పథకాలకు అర్హులు కాదు. చెప్పాను కదా, ఇది పంటల బీమా కావచ్చు, పిఎం కిసాన్ యోజన, పంట నష్టపరిహారము, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు. ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, సబ్సిడీలు, వాటికి సంబంధించి ప్రతిదీ ఆధార్కి ఎలాగ లింక్ చేశారో రైతులకు ఈ గుర్తింపు కార్డుకు లింకప్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ ఐడి కార్డు అయితే చేయించుకోండి. తర్వాత ఆ నెంబర్ను ఆధార్ నెంబర్ ఎలా సేవ్ చేసి రాసి పెట్టుకుంటున్నారో అలాగే రాసి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, చెప్పాను కదా విశిష్ట గుర్తింపు సంఖ్య ఎలా భద్రంగా ఉంచాలి. ఈ సంఖ్యను ఫోన్లో సురక్షితంగా భద్రపరచండి లేదా పేపర్పై రాసి ఉంచండి. ఒకవేళ గుర్తింపు సంఖ్యను మర్చిపోయిన ఆర్ఎస్కే కేంద్రానికి వెళ్ళి మీ వివరాలతో తిరిగి పొందవచ్చు. నెక్స్ట్ ప్రయోజనాలు. ఈ సంఖ్య ఉన్న రైతులకు మాత్రమే సేవలు అందుతాయి. ఇందాక చెప్పాం కదా, అట్లా ప్రభుత్వం అందించే పథకాలు దీని ద్వారానే వస్తాయి. పంటల బీమా, నష్టపరిహారము, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, రాయితీలు, ఇటువంటివన్నీ కూడా ఈ నంబర్ ద్వారానే లింకప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు చేయించుకున్నారు, మనకు అయిందా లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా దాన్ని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉందండి, అది చూపిస్తాను. ఇక్కడ చూడండి, అగ్రి స్టాక్. ఈ వెబ్సైట్లో అయితే
ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎవరెవరు రిజిస్టర్ చేసుకున్నారు అనేది డాష్బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఎంతమంది చేయించారు అనేది. నెక్స్ట్ అది ఇక్కడ ఎన్రోల్మెంట్ స్టేటస్, ఇక్కడ మన ఎన్రోల్మెంట్ అయిందా లేదని చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఎన్రోల్మెంట్ ఐడి తెలిసింటే ఎంటర్ చేయడం ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. లేదా మనకు ఐడి తెలియదు అంటే సింపుల్గా మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీ ఐడి అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మన ఎన్రోల్మెంట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా రైతులు ఈ విధంగా ఎన్రోల్మెంట్ చేయించుకోండి. సో ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకము కూడా దీన్ని బేస్ చేసుకొని అందివ్వడం జరుగుతుంది. ఓకే.